మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినాన ఈ చిరుతపల్లి గ్రామంలోనికి మమ్మల్ని చేర్చి నడిపించి మీ విలువైన సంగతులు ఆలోచించుకున్నట్టుకు అపవాది వేస్తున్న అస్త్రాలను గురించి మాట్లాడుకున్నట్టుకు మీరు మాకు ప్రసాదించిన గొప్ప ధన్యతా వాక్యమును బట్టి మీకు హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. వింటున్న మీ పిల్లలందరూ కూడా చక్కగా వినగలిగే మంచి మనసును అనుగ్రహించండి. అర్థం చేసుకొని వారి కుటుంబాలను ఎలా కాపాడుకోవాలో, ఎలా మీ యందు నిలవబెట్టుకోవాలో ప్రతి విషయాన్ని గమనించగలిగేటువంటి వివేచన జ్ఞానాన్ని మీ పిల్లలకు మీరు ప్రసాదించగలరని కోరుకుంటూ క్రీస్తు పేరే కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామాన్ని మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేసుకుంటున్నాను. మరి కొన్ని సంగతులు మాత్రమే మనం ఆలోచించేద్దాం. కుటుంబాల పైన అపవాది అస్త్రం ఏంటో, ఎలా కుటుంబాలు పతన వ్యవస్థకు వెళుతున్నాయో, ఎలా కుటుంబాలు నాశనమైపోతున్నాయో, వీటన్నిటిని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేయాలి. ఎందుకంటే ఏ ఒక్కరి కుటుంబమైనా బాగుండాలనే ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, మా కుటుంబం బాగుండాలి అని. అదే కుటుంబం వారికి తెలియకుండానే చెడిపోతుంది అన్న విషయం గమనించలేకపోతున్నారు. ఈరోజు భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి, ఎవరి వలన ఏర్పడ్డాయి అని అంటే, దేవుడి వలన నియమింపబడిన ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము దేవుని కుటుంబమే. అయితే ఈ కుటుంబాలను ఎవరు పాడు చేస్తున్నారు, ఎలా పాడు చేస్తున్నారు, అసలు ఎందుకు పాడు చేస్తున్నారు అన్నది చాలా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు సమాజం బాగుండాలి అని కోరుకున్నటువంటి ప్రతి మనిషి కూడా సమాజం బాగుండాలి అన్న కోరిక కంటే ముందు కుటుంబం బాగుండాలి అన్న కోరిక మనుషుల్లో కలగాలి. ఎందుకంటే కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది. అంటే దేశం బాగుండాలి అన్నా, సమాజం బాగుండాలి అన్నా, దానికి అంతటికీ మూలం ఎక్కడ అంటే కుటుంబం. ఎందుకంటే సమాజం చెడిపోయింది అంటే ఎలా చెడిపోయింది అంటే ఎవరి వలనో ఒకరి వలన చెడిపోతుంది. సమాజం బాగుపడింది అంటే ఎలా బాగుపడింది అంటే ఎవరి వలనో ఒకరి వలన బాగుపడుతుంది. ఆ చెడిపోయిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఒక కుటుంబం నుంచే రావాలి. ఎవరైనా కానివ్వండి, మహాత్ముడు పుట్టాలన్నా కుటుంబం నుంచే పుట్టాలి, హంతకుడు పుట్టాలన్నా కుటుంబం నుంచి పుట్టాలి. కుటుంబం బాగుంటేనే ఊరు బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అంటే ప్రప్రథముగా ఎక్కడ బాగుండాలి అన్నది మనం ఆలోచించగలిగితే కుటుంబాలు. ఎందుకంటే అపవాది అనేవాడు కుటుంబాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, కుటుంబాల మీదే ఎందుకు వాడు ఫోకస్ పెట్టాడు అన్నది ఒకసారి ఆలోచించగలిగితేనంటే, కుటుంబం చెడిపోతే ప్రాంతమే చెడిపోతుంది. అదే కుటుంబాల మీద వాడి ఫోకస్, కుటుంబాల మీద వాడి టార్గెట్. ఎలా చెడిపోతున్నాడు ఈరోజు చూడండి, ఏ కుటుంబంలో చూసినా కూడా శాంతి, సమాధానం ఇవేవి కనిపించవు. కుటుంబంలో 6 మంది ఉన్నా 6 మందిలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఒకరంటే ఒకరికి పడనటువంటి పరిస్థితులు. అత్తంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు. అన్నదమ్ములు ఒకరి మీద ఒకరికి విరోధ భావాలు.
అంటే ఒక కుటుంబంలోనే చిచ్చులు, ఒక కుటుంబంలోనే ఇన్ని సమస్యలు, ఒక కుటుంబంలోనే సమాధానం లేని పరిస్థితి, ఒక కుటుంబంలోనే ప్రేమ లేనటువంటి పరిస్థితి నెలకొనింది అంటే దానికి కారణం ఎవరు అంటే ఎవడో ఒకడు ఎంటర్ అయిపోయాడు. ఈరోజు ఏ దేశం బాగుందని, ఏ గ్రామం బాగుందని, ఏ వీధి బాగుందని, ఏ కుటుంబం బాగుందని, ఏ కుటుంబాన్నైనా చూడండి, సమస్యలు ఎదురింటి నుంచి పొరుగింటికి, పొరుగుంటి నుంచి ఎదురింటికి, ఒక వీధి నుంచి మరొక వీధికి ఎన్నో సమస్యలు, ఎన్నో కలహాలు, ఎన్నో పరిస్థితులు, కక్షలు ఇవన్నీ కూడా నెలకొంటున్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి ప్రారంభమైపోయాయి అంటే దానికి కారణం ఎక్కడ, ఎవరు, ఎవరి వలన ప్రారంభమైంది? అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలంటే కుటుంబాలను కట్టుకోవటం అంటే ఎలా కట్టుకోవాలో, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలంటే ఎలా నిలబెట్టుకోవాలో ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. ఎందుకంటే మన కుటుంబం బాగుండాలి అంటే మన కుటుంబాన్ని చక్కగా చక్కపరుచుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? మనకందరికీ తెలుసు, ప్రారంభపు కుటుంబం, భూమి మీద ప్రారంభ కుటుంబం ఏ కుటుంబం? ఆదాము అవ్వల కుటుంబం. ఈ కుటుంబం ప్రారంభంలో చాలా బాగుంది. ప్రతి చల్ల పూట ఎవరు వచ్చి మాట్లాడేవారట వారితో? దేవుడు వచ్చేవాడట. ప్రతి చల్ల పూట. ఎందుకంటే దేవుడు అనగానే పిల్లలను వదిలేసి ఉండేవాడు కాదు తండ్రి కనుక. ప్రతి చల్ల పూట వచ్చి మాట్లాడేవాడు. ప్రతి చల్ల పూట వారితో కొంత సమయాన్ని గడిపేవాడు దేవుడు. అలాంటిది ఒకడు ఎంటర్ అయిపోయాడు, దేవుడికే దూరం చేసేసాడు. ఒకడు ఎంటర్ అయిపోయాడు. ఆడు ఎంటర్ అయిపోయిన వెంటనే ఏమొచ్చేసింది? సమస్య. దేవునికి మనుషులకు, దేవునికి మొదటి కుటుంబమైనటువంటి ఆ ఆదాము వాళ్ళ కుటుంబానికి మధ్య ఏమిటి విభేదం, ఎడబాటు ఎక్కడ ప్రారంభమైంది? ఎవరి వలన ప్రారంభమైంది అంటే ఒక్కడేనండి, ఆడే అపవాది, సాతాను. వీరు కుటుంబాలలో జరిగించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం గమనించాలండి. ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమాన్ని గమనించాలి. ఈరోజు ఏ కుటుంబం బాగుంది అనటానికి, ఏ కుటుంబాన్ని గురించి చెప్పటానికి వీళ్ళేది చూడండి. ఏ కుటుంబం అయినా చూడండి. పలానా వారి కుటుంబం బాగుందండి, పలానా వారి కుటుంబం దేవుల్లో చక్కగా బ్రతుకుతుందండి, పలానా వారి కుటుంబం చాలా మంచిదండి అని ఏ కుటుంబాన్ని గురించి సర్టిఫై చేయాలన్నటువంటి పరిస్థితి ఈరోజు. ఎందుకు అంటే ప్రతి కుటుంబంలోనికి చొరబడ్డాడు, ప్రతి కుటుంబంలోనికి వారి అస్త్రాన్ని ప్రయోగించాడు, ప్రతి కుటుంబాన్ని వాని యొక్క హస్తగతం చేసుకోవాలనుకుంటున్నాడు అపవాది. అందుకే దేవుడు ఎన్నో మెలకువలు చెప్పాడంటే, ఎన్నో మెలకువలు. అందుకే భార్య భర్తలు ఎలా ఉండాలో, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, సమాజంలో ఎలా బ్రతకాలో, సంఘంలో ఎలా బ్రతకాలో, వీటన్నిటిని గురించి దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడు అంటే ఇదిగో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఏం చేస్తున్నాడట? వెతుకుతూ తిరుగుతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. అందుకే ఏం చేయమన్నాడు తెలుసా? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చదవండి ఒకసారి. ఏమని రాయించాడో చూడండి ఒకసారి. ఏమని రాయించాడు? అపవాదికి ఏటట ఏమివ్వకూడదట? చోటివ్వకుడి. దొంగల్ని వాడు అపవాదికి చోటివ్వకుడి అన్నాడు. ఎందుకు మాట్లాడాడు అంటే ఇది మీకు ఒక హెచ్చరిక, ఇది ఒక మీకు దేవుడు చెబుతున్నటువంటి ఒక మెలకువ. ఎందుకు అంటే ఇదిగో ఎవరికో చోటు ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరికో చోటు ఇవ్వాలనుకుంటున్నారు. అలానే అనుకునే అపవాదికి కూడా మీరు ఏం చేస్తున్నారు? చోటిస్తున్నారు. అపవాదికి చోటిచ్చారా? అపవాదికి చోటిచ్చారా? మీ కుటుంబాలను అస్తవ్యస్తం చేసేస్తుందండి అపవాది. అస్తవ్యస్తం చేసేస్తుంది. సమాధానం అనేది కుటుంబంలో ఉండదు, ఎప్పుడు సమస్యలే. అప్పుడప్పుడు చూడండి, చాలా కుటుంబాలు చూడండి, ఇప్పటికీ ఏ కుటుంబంలో సమాధానం అనేది కనిపించదు చూడండి. ఎప్పుడు వాదలాటలే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు ఇవన్నీ కారణం ఎవరు అంటే మీరు ఎవరికి చోటిచ్చారో తెలుసా? అపవాదికి. అపవాదికి చోటిచ్చారు. అపవాది ఎంటర్ అయిపోయాడు. అపవాది ఎంటర్ అయిపోయాడా అప్పుడు ఏమైపోతుందో తెలుసా? సమస్య క్రియేట్ అవుతుంది.
సమాధానం కరువైపోతుంది, మనిషికి మనిషికి మధ్య ప్రేమ కరువైపోతుంది. అపవాదికి చోటు ఇవ్వటం అనేది మన కుటుంబాలలో ప్రతి ఎవరి ద్వారా ఒక ద్వారా అవకాశం ఏమిటి చూస్తుంటాడంటే వాడు ఎలా దొరుకుతుంది అవకాశం, నాకు ఎలా దొరుకుతుంది? భార్య వలన దొరుకుతుందా, భర్త వలన దొరుకుతుందా, పిల్లల వలన దొరుకుతుందా, తల్లిదండ్రుల వలన దొరుకుతుందా? ఎలా దొరుకుతుంది? అప్పుడప్పుడు చూడండి, మన కుటుంబాలలో సమస్యలు లేకపోయినా ఎవరో ఒకరు పక్కింటి ఆమె వస్తుంది, ఏదో ఒకటి 4 రాళ్ళు వేస్తుంది. ఏమైపోద్ది? ప్రారంభం, సమస్య ప్రారంభం. ఎక్కడి నుంచి ఎంటర్ అయిపోయాడు, ఎక్కడి నుంచి ఎవడు ఎంటర్ అయిపోయాడు అంటే ఎక్కడో ఏది ఉండదు, ఏది జరిగి ఉండదు. ఎవరో వచ్చి ఒక 4 మాటలు మాట్లాడేసరికి ఏమైపోతుంది తెలుసా? అత్త దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, అమ్మ నీ కోడలు పలా అమ్మ అంటది. అయిపోద్ది, స్టార్ట్ అయిపోద్ది, అక్కడే ప్రారంభం. కోడల దగ్గరకు వచ్చేసి మాట్లాడుతుంది, అమ్మ మీ అత్త పలానమ్మ అంటది. ప్రారంభమైపోయింది. అంటే అపవాదికి మీరు మొదట ఏమి ఇవ్వకూడదు అన్నాడు? అసలు చోటు ఇవ్వకూడదు అయ్యా అన్నాడు. చూడండి ఏం చెప్పాడో తెలుసా? ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక మీరు చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చిన చదువు ఒకసారి ఏమని రాయిస్తున్నాడు? కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లల కని గృహ పరిపాలన జరిగించుటకు, ఇదిగో నిందించుటకు విరోధికి అనగా అపవాదికి ఏమి ఇవ్వకూడదట? అవకాశం అన్నాడు. చూడండి, మీ నిందించుటకు విరోధికి మీరేమి ఇవ్వకూడదు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? నిందించుటకు విరోధికి మీరేమి ఇవ్వకూడదట? అవకాశం. ప్రతి ఒక్కరి నుంచి అవకాశాన్ని వెతుకుతుంటదండి. అది ఎలా? నిన్ను లోకంలోనికి పడవేయటానికి, నిన్ను దేవునికి దూరం చేయడానికి, నీ కుటుంబం అస్తవ్యస్తం అయిపోవడానికి, నీ కుటుంబంలో అంటే సమస్యలు నెలకొనటానికి ఎలాగైతే వాడు ఎంటర్ అయిపోవాలో, ఎలాగైతే అవకాశాన్ని వెతుకుతుంటాడో అంటే మీకు అర్థం కాదండి ఎవరికి కూడా. అందుకే అన్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడట? వెతుకుతూ తిరుగుతున్నాడు అన్నాడు. చూడండి, వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడికి రెస్ట్ అనేదే లేదంటే ఏ కుటుంబాన్ని పాడు చేయాలి, ఏ మనిషిని పాడు చేయాలి, ఎవరిని దేవుళ్ళు లేకుండా చేయాలి. ఆడు అసలు రెస్ట్ లేకుండా అవకాశం కోసం ఎదురు చూస్తూ అంటే ఆడు తిరుగుతున్నప్పుడు నీ కుటుంబాల గురించి నీకు బాధ్యత లేదా? నీ కుటుంబం ఏమైపోతుందో నీకు ఏమిటి కాసింత ఆలోచించే వివేచన జ్ఞానం కూడా లేదా? కట్టుకుంటున్నారా కుటుంబాలను? నిలబెట్టుకుంటున్నారా కుటుంబాలను? దేవుణ్ణిలో ఏమిటి నిలబెట్టుకుంటున్నారా? దేవుణ్ణిలో స్థిరపడాలని ఆశ కలిగి ఉన్నారా? మీరు ఆలోచించండి ఒకసారి. ఏదో ప్రార్థన అండి వెళ్ళాలంటే, ఏదో గుడికండి వెళ్ళాలండి, ఏదో పాటండి పాడాలండి, ఏదో కానుకండి ఇవ్వాలండి. కానీ మీ కుటుంబాలలో సమస్యలు ఎలా నెలకొంటున్నాయి? మీ కుటుంబాలు దేవునికి ఎలా దూరం అయిపోతున్నాయి? ఈరోజు ప్రపంచాన్ని వలలో వేసుకుంది. ఈరోజు మానవ జాతిని తన వలలోకి లాగేసుకుంది ఏదో ఒక దాని ద్వారా. ఈరోజు ఎన్ని కుటుంబాలు పాడైపోలేదు చెప్పండి. అంటే నిజంగా చెబుతానండి, ఆడి యొక్క అస్త్రాలలో ఎన్నో అస్త్రాలు ఉపయోగిస్తాడు మనిషి మీద, ఎన్నో అస్త్రాలు. కానీ ఒకటి మాత్రమే నేను చెప్తా, ఏంటో తెలుసా? వాడు ఉపయోగించేటువంటి అస్త్రం ఈరోజు ప్రపంచాన్ని దేవుణ్ణి కాకుండా, దేవుని దగ్గరకు రాకుండా చేసినటువంటి ఒక బలమైన అస్త్రం ఏంటో తెలుసా? మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఉంది చూశారు? మీ ఇళ్లలో ఉన్నటువంటి మీడియా, ఎలక్ట్రానికల్ మీడియా, టీవీ ఉంది చూశారు? చాలండి, అది చాలండి మిమ్మల్ని పడవేయడానికి. అదే చాలండి. మీరేదో భక్తులు అనుకుంటున్నాం, మేమేదో గొప్పగా వెళ్తున్నాం అనుకుంటున్నాం, మేమేమో గొప్పగా ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మిమ్మల్ని పడవేయటానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి, మీ కుటుంబాలను చిన్న భిన్నం చేయడానికి, నిన్ను భక్తిలో నుంచి తొలగించడానికి, నిన్ను దేవుడికి దూరం చేయడానికి ఒక్క ఛాన్స్ చాలు, ఒక్క అవకాశం చాలు వాడికి మిమ్మల్ని నలిపేయటానికి. చాలా జాగ్రత్త పడాలండి. ఒక చెల్లిగా జాగ్రత్త ఉండాలి, ఒక తల్లిగా జాగ్రత్త ఉండాలి, ఒక అన్నగా జాగ్రత్త ఉండాలి, ఒక తండ్రిగా జాగ్రత్త ఉండాలి. ఎందుకో తెలుసా? ఎవరు ఎంటర్ అయిపోయినా పర్వాలేదు కుటుంబాలలోనికి, కానీ అపవాది అనేటువంటి వాడు ఎంటర్ అయిపోయాడా కుటుంబమే నాశనం అయిపోతుంది.
కుటుంబమే నాశనం అయిపోతుంది. ఈరోజు చూడండి, మనిషి చూడండి దేనికి అతుక్కుపోయేటట్టు చూడండి. ఒక తల్లి తండ్రిగా అవును, మీ పిల్లల పైన బాధ్యత మీకు ఉండక్కర్లేదా? మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారే, మా పిల్లల బాగా ఉండాలని మీరు కోరుకుంటున్నారే. కోరుకోవడం తప్పు కాదు. ఆ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో అవి చూడటం, అబ్జర్వేషన్ చేయటం, గృహ పరిపాలన చేయటం, పిల్లల మీద అధికారిగా పిల్లలు ఏం చేస్తున్నారో గమనించటం ఎవరి బాధ్యత? ఒక తల్లి తండ్రి బాధ్యత అండి. నా కొడుకు బాగుండాలని బట్టలు తెచ్చివ్వడం కాదు, నా కొడుకు బాగుండాలని ఎన్నో చేయడం కాదు. నీ కొడుకు కోసం చేయి, తప్పు లేదు. కానీ నీ కొడుకు ఎలాంటి చేష్టలతో బ్రతుకుతున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి ఆలోచించు. ఏదైనా కుటుంబం ఏమిటి అపవాది యొక్క మాయలోకి ఏదైనా జారిపోయాడా? ఆలోచించరా మీరు? కుటుంబాన్ని కాపాడుకోవటం అంటే కుటుంబంలో అన్ని సరుకులు తీసుకొచ్చి పెట్టి చక్కగా 3 పూట్లు తినటానికి ఆహారాన్ని పెట్టడం, ఏమిటి కుటుంబాన్ని పాలించడం కాదు. కుటుంబ బాధ్యత కూడా కాదు అది. ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలన్నాడు? మీ పిల్లల మీద అది ఒక నిఘా వ్యవస్థ మీకు ఉండాలి. ఎలా బ్రతుకుతున్నారు, ఎలా చేస్తున్నారు? ఈరోజు చూడండి 24 hours చూడండి, ఎవరికైనా చూడండి మొబైల్ ఫోన్లోనే ఉంటారండి చాలామంది. ఈ ఫేస్బుక్, ఈ ట్విట్టర్ కానివ్వండి, అంటే అప్పుడప్పుడు మనకు తెలుసు కదండి. ఆ మధ్యకాలంలో ఏమంటే టిక్ టాక్ అని వచ్చేసింది. టిక్ టాక్ ఏమంటే పశువులు కాసుకునేవాడు సైతం కూడా ఏం చేసేవాడు? టిక్ టాక్ చేసేవాడు. ఏమైపోయింది? ఎలా వచ్చిందోడికి? చూసి అక్షరము చదవడానికి రాదు. ఇప్పుడు చూడండి పిల్లలకు కూడా చూడండి చదువు రాదు. తల్లులకు చూడండి, లేకపోతే తండ్రులకు చూడండి చదువు రాదు. కానీ మొబైల్ ఆపరేట్ చేయడం మాత్రం చక్కగా వచ్చు. ఎవరికి ఫోన్ చేయాలన్నా చేస్తారు, ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడతారు, వీడియో కాల్ చేయాలన్నా కూడా చేస్తారండి. ఎలా వచ్చింది? ఎవరు నేర్పారు అసలు? ఈరోజు పిల్లలు ఈ మొబైల్ ఫోన్ మాయలో పడిపోయి ఎంతగా చెడిపోతున్నారు అంటే అది ఒక తల్లిగా తండ్రిగా నువ్వు గమనించాలమ్మా. ఒక తల్లిగా తండ్రిగా నువ్వు గమనించాలి. అది తెలియదా మీకు? కుటుంబం బాగుండాలి అని కోరుకోవడం తప్పు కాదు. కుటుంబంలో పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు, వీటన్నిటిని గమనించగలిగినటువంటి బాధ్యత ఒక తల్లిగా తండ్రిగా మీ మీద ఉంది. ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. ఎంత ప్రమాదంగా మారిపోయారో తెలుసా ఈరోజు? అంటే మొబైల్ ఫోన్ అండి. ఈరోజు చూడండి తల్లిదండ్రులు ఒకటేనండి. ఒకప్పుడు అండి పిల్లవాడు ఏడిస్తే ఏది పట్టించేవాళ్ళు? పిల్లవాడు ఏడ్చాడనుకోండి ఏది పట్టించాలి? పాల డబ్బా పట్టించేవాళ్ళు. ఎందుకు? పాల డబ్బా పట్టిస్తే చాలు ఏమైపోయేవాడు? సైలెంట్ అయిపోయేవాడు. కానీ ఈరోజు ఏడిస్తే పాల డబ్బాకు బదులు మరొకటి పట్టించాలి. ఏది? మొబైల్. చూడండి తల్లిదండ్రులు ఏపుకు తింటుంటారంటే కాళ్ళు లాగుతుంటాడు, కొంగు లాగుతుంటాడు, ఫోన్ ఇవ్వకపోతే. ఇది ఇంత భయంకరంగా మారిపోయారంటే ఇంత భయంకరంగా మారిపోయారు. ఒక మొబైల్ చూసి 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 అంటే ఆ వెలుతురంతా కూడా కళ్ళకు పడి కళ్ళల్లో ఉన్నటువంటి ఎన్నో కణాలు దెబ్బతినిపోయి చివరికి మెదడు సైతం ఏమైపోతుందో తెలుసా? నిజంగా పాడైపోతుందండి, పాడైపోతుంది. ఈరోజు ప్రపంచం మీదికి వాడు విసిరినటువంటి ఒక అస్త్రం, దైవ కుటుంబాల మీద వాడు వేసినటువంటి ఒక అస్త్రం ఏంటో తెలుసా? ఇదేనండి మీడియా. సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అంటే ఎలా చేస్తున్నారో తెలుసా? ఒక తల్లి ఉందండి, ఒక తల్లి ఉంది. అంటే ఫోన్ మాయలో పడిపోయిందండి, బాగా ఫోన్ మాయలో పడిపోయింది. ఈరోజు చూడండి ఎవరైనా ఫోన్ మాట్లాడారు అంటే ఎంతసేపు మాట్లాడాలి? అప్పుడు షార్టింగ్లో చూడండి కాయిన్స్ ఉండేది, రూపాయి కాయిన్ వేసి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నిమిషానికి మాత్రమే కాయిన్ ఉంటుంది. ఒక 2 రూపాయలు మాట్లాడేసి కట్ చేసేవాళ్ళు. ఈరోజు ఏమొచ్చేసింది? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అంటే నీవు ఎంతైనా మాట్లాడేసుకో వచ్చేసింది. ఏమిటి సిమ్ములు వచ్చేసాయి, కొత్త కొత్త సిమ్ములు వచ్చేసాయి. ఒకప్పుడు ఎయిర్టెల్ అన్నారు, డొకోమో అన్నారు, తర్వాత ఇప్పుడు వచ్చేసింది మరలా జియో. జీవించేసాయి ఎంతకాలం? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ప్యాక్లు ఇచ్చేసిన తర్వాత చూడండి 24 hours ఏమండి మొబైల్ ఎక్కడ ఉంటుంది? చెవి దగ్గర. 24 hours అంటే మాట్లాడి 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 అంటే బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు, వంట చేస్తున్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటుంది. చివరికి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో తెలుసా? అది ఎక్కడ దాకా మనిషిని తీసుకువెళ్ళిపోయిందో తెలుసా?
అంటే పిల్లాడు చంకలో ఉన్నాడు అన్న విషయం కూడా తల్లికి మరిచిపోయేటట్టుగా చేసింది. ఒకసారి చూడండి ఆ వీడియో, మీకు మదర్ అండ్ ఫోన్ అని ఒకటి ఉంటుంది, చూడండి ఒకసారి మీకు కనబడుతుందా? చూడండి ఒకసారి. అంటే బెడ్ మీద కూర్చొని మొబైల్ అక్కడ పెట్టుకొని చూడండి. మొబైల్ ఏమండి, మొబైల్ అక్కడే ఉందా? ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టండి. ఒకసారి స్టార్టింగ్ నుంచి చూడండి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఒకసారి నేను ప్లే చేయనప్పుడు ప్లే చేయి ఒకసారి. ఎక్కడుంది చూడండి, మొబైల్ ఎక్కడ ఉంది? చేతిలో ఉంది. చేతిలో మొబైల్ పెట్టుకుంది. అంటే పిల్లాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఒకసారి. పిల్లాడు ఎక్కడ? చిన్న గుండు కనబడుతుంది చూడండి, ఆ పిల్లాడిని చంకలో పెట్టుకుంది. అంటే ఫోన్ చూస్తూనే అది ఒక్క నిమిషం, ఒక సెకండ్లో జ్ఞాపకం వచ్చాడు. కొడుకు కూతురు జ్ఞాపకం వచ్చేసింది. పిల్లాడు ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తుందో ఫోన్ చూసి పక్కన పెట్టేసింది. ఇదిగో వెతుకుతుంది చూడండి, వెతుకుతుంది. ఎక్కడ వెతుకుతుంది? అన్ని రూములో వెతకడం ప్రారంభిస్తుంది. అటు ఇటు చూస్తుంది. చివరికి వచ్చేసరికి ఎక్కడ ఉన్నాడు? చంకలో ఉన్నాడు. ఒక సామెత ఉంటదండి. ఏంటుంటది సామెత? చంకలో పిల్లని పెట్టుకొని ఊరల్లా తిరిగిందట. చంకలో పిల్లని పెట్టుకొని ఊరల్లా తిరిగే పరిస్థితి ఎక్కడొచ్చింది? మొబైల్. అంటే మొబైల్ ఇంత ప్రమాదకరం. ఈరోజు ఏమండి, మరొక తల్లి అండి ఫోన్ మాట్లాడుతూనేనండి అలాగే కంటిన్యూగా మాట్లాడుతుంది. భర్త ఏమో ఆ డ్యూటీకి రెడీ అయిపోతున్నాడు. భర్త ఏది అడిగినా కూడా అక్కడ ఉంటుంది, తీసుకో, అక్కడ ఉంటుంది, వెళ్ళి తెచ్చేసుకో, తినేసేయి అని చెబుతుంది, ఆన్సర్ ఇచ్చేస్తుంది ఫోన్లో మాట్లాడుతూనే. పిల్లాడు అలాగే ఉన్నాడు, ముందున్నాడు. తీసుకెళ్ళిపోయి ఏమండి పిల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసింది. అంటే ఏమైపోవాలి? ఒక కూరగాయలు పెట్టేయాలి ఫ్రిడ్జ్లో, అంటే ఒక పాల ప్యాకెట్ పెట్టేయాలి ఫ్రిడ్జ్లో. కానీ పిల్లవాడిని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. అంటే ఎంత మాయలో పడిపోయింది, ఎంత మైకంలో పడిపోయింది చూడండి ఒకసారి. ఎంత ప్రమాదకరమో ఆలోచించండి ఒకసారి. ఈరోజు ఎంతో మంది యువత చూడండి, అంటే మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారా? స్మార్ట్ ఫోన్ కొనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నా నేను, మీ పిల్లలకు ఒక టైం పెట్టండి. మీరు రాత్రి పడుకున్న తర్వాత మీ పిల్లలు పడుకుంటారే, ఏమంటే సపరేట్గా పడుకుంటారే, పడుకున్నప్పుడు వాడు ఏం చూస్తాడో తెలియదండి. మీకు ఏం చూస్తాడో తెలియదు. కొడుకు అన్నం తిన్నాడన్నది మాత్రమే మీరు గమనిస్తారు. కానీ వాడు లోపలికి వెళ్ళిపోయి ఏం చూస్తాడో తెలియదు, ఎంతసేపు చూస్తాడో తెలియదు. అప్పుడప్పుడు చూడండి పిల్లలు ఏమంటే ఉదయాన్నే లేవరు, 10 గంటలకు లేస్తారు, 9 గంటలకు లేస్తారు. ఏం చేసావయ్యా ఇంత ఘనకార్యం, ఏం చేసావయ్యా ఇంత గొప్ప పని అంటే ఏమంటే 12 గంటల వరకు, 1 గంట వరకు ఏం చూస్తుంటాడు? మొబైల్, సెల్ ఫోన్. అంటే ఇలా చూసి అంటే ఒక రోజు నేను కర్నూలు హాస్పిటల్కి వెళ్ళాను. ఒక చిన్న పాపను బెడ్ మీద పెట్టారు. బెడ్ మీద పెట్టేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. ఆ పాపకు బీపీ అమాంతంగా పెరిగిపోతుంది. చిన్న పాపకు సుమారుగా 5 ఏళ్ళు 6 ఏళ్ల పాపకు బీపీ పెరిగిపోవడం ఏంటి? ఇప్పుడు పెద్దలు ఉన్నారండి, 60 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు పెద్దలు ఉన్నారండి. పెద్దలకు బీపీ పెరిగిందంటే ఒక అర్థం ఉంది, అంతే కదా? అంటే 5 ఏళ్ల పాపకు బీపీ పెరిగిపోవడం ఏంటి? అల్లమ్మట పని చేసుకోవటానికి పిల్ల అడ్డొస్తుందని ఏమి ఇచ్చేసేది? మొబైల్ ఇచ్చేసేదంటే. వంట చేసుకోవడానికి వంట దగ్గర డిస్టర్బ్ చేస్తుందండి, ఏం చేసేసేవాళ్ళు? మొబైల్ ఇచ్చేసేదంటే. ఆ పాప మొబైల్ చూసి చివరికి లోనున్న మెదడులో ఉన్నటువంటి కణాలన్నీ దెబ్బతినిపోయాయి. అమాంతంగా బీపీ పెరిగిపోతుంది. ఆ మొబైల్ ఆమె చేతిలో నుంచి తీసుకుంటే చాలు బీపీ పెరిగిపోతుంది. మరలా మొబైల్ ఇచ్చేస్తే బీపీ నార్మల్ అయిపోతుంది. ఆశ్చర్యపోయారండి డాక్టర్లు. నాకు అనిపించిందండి ఆ వార్త వినంగానే, అమ్మో ఇంత భయంకరమా, ఆశ్చర్యపడిపోయాను. ఎంత ప్రమాదకరం చూడండి. ఈరోజు పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతున్నారండి, మొబైల్ ద్వారా పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. కాబట్టి ఎక్కడ అవకాశం ఇచ్చారో చూసారా? ఎలా అవకాశాన్ని వాడు చేజిక్కుకున్నాడో చూసారా?
మా కుటుంబాలు బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, మేము ప్రార్థనలకు వెళ్తున్నాం, భజన చేస్తున్నాం, పాట పాడుతున్నాం, కానుకిస్తున్నాం, అంతా బాగుందని మీరు అనుకుంటున్నారు. కానీ అపవాదికి మీరు ఏమి ఇచ్చేశారు? చోటు. అపవాదికి చోటు ఇచ్చేశారు. ఇలా ఆడుతూ 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 ఈరోజు చూడండి, పిల్లల్లోనండి 2 గేమ్స్ ఆడతారండి ఎక్కువగా. పబ్జి గేమ్ అని ఆడతారు. పబ్జి, తర్వాత ఫ్రీ ఫైర్. అందులో ఏమీ లేదండి, అందరినీ కాల్చుకుంటూ వెళ్ళిపోవడమే, చంపడమే. గేమ్ అంటే ఏంటి? అప్పుడప్పుడు ఆడేవాళ్ళం మనం కూడా చిన్నప్పుడు అండి. అదేమంటారు, కర్ర బిల్లన, ఈ ఆటలు ఆడేవాళ్ళం. చిన్న చిన్న ఆటలు, తొక్కుడు బిల్ల, తర్వాత మిగిలిన ఆటలు ఆడేవాళ్ళం. ఇప్పుడు ఏంటో తెలుసా? చంపడమే ఆట, చంపడమే ఆట. అంటే ఇలా చూస్తూ చూస్తూ ఏమైపోయాడు తెలుసా? బెడ్ మీద ఉన్నా కూడా ఏం చేస్తున్నాడు తెలుసా వాడు? కాల్ చేస్తున్నాడు. ఎలా ఎడిట్ అయిపోయాడు చూడండి, దానికి ఎంతగా అందులోకి మునిగిపోయాడు చూడండి. ఒక వీడియో చూడండి, చూపిస్తారు. ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. ఒకసారి మీరు చూడండి, న్యూస్ మీడియా ఉంటుంది చూడండి. ఒకసారి న్యూస్ మీడియా ఇదిగో అదొకసారి చూడండి. బయటకు వెళ్ళకరా, కరోనా గత్తరట్టుకుంటుందని 2 ఏళ్ల సంది ఇంట్లో ఫోన్లకే అలవాటు చేసి పిల్లగాళ్ళని. ఇక ఇప్పుడు కరోనా లేకున్నా ఎండలు ఎక్కువ ఉన్నాయిరా, బయటికి వెళ్ళకు అని మళ్ళా ఫోన్ వేస్తున్నారు పిల్లగాళ్ళకు. బడులు సులువైనాయి కదా, ఏం కత్తి ఖాళీ ఉన్నప్పుడు గేమ్లు ఆడుకుంటాను, పెద్ద తప్పేముంది అని చాలా మంది అమ్మానాయనలు అనుకోవట్లేదు కదా. కానీ అట్లా ఫోన్లు ఇచ్చి గేమ్లు ఆడితే ఏమవుతుందో ఈ పిల్లగాడి చూడు, నీకే తెలుస్తుంది. ఏం చేస్తున్నాడు చూడండి. ఎక్కడున్నారు? మొత్తం ఆన్లైన్ ఆన్లైన్ అయిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? అది కాల్చడమే పని కదా, అందరినీ కాల్చడం ప్రారంభించేశాడు. ఆ ఫోన్ లేకపోయినా ఏం చేశాడు తెలుసా? కాల్చేస్తున్నాడు. ఒకడండి పిచ్చి కుక్కలు కట్టేసినట్టు కట్టేశారంటే కట్టేశారు. కాలు కట్టేస్తే ఆడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన దగ్గర ఉన్న పనిచేసేయండి, తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ లాగేసుకున్నారు. లాగేసుకున్న తర్వాత కాలు ముందు చెప్పు పడి ఉంటుంది కదా, చెప్పు. ఆ చెప్పుని తీసుకొని చెప్పుతో ఆడుతున్నాడు. ఇలా చెప్పుతో. ఇది ఏమైపోయింది? అపవాదికి అవకాశం ఇచ్చారు, చోటు ఇచ్చారు. అదే మీ కుటుంబాలను ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. చూడండి, నాశనం. ఈరోజు పిల్లల భవిష్యత్తు ఎలా ఉందో మీరు ఆలోచించండి. మీ కుటుంబాలు ఎలా ఉంటున్నాయో ఆలోచించండి ఒకసారి. అందుకే ఎన్నో మేలుకొని చెప్పాడండి. భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్పాడు, తల్లి తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు, పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పాడు, పిల్లల మీద ఎంత బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్పాడండి. చివరి మాట చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం మీరు చూడండి. 11వ వచనంలో బాలుడు సైతం తమ నడవడి శుద్ధమైనదో కాదో అని, యథార్థమైనదో కాదో అని ఎలా తెలిసిపోతుందట? ఎలా తెలిసిపోతుందట? తన చేష్టల వలన అన్నాడు. చూడండి, మీ కొడుకు మంచోడు అనటానికి ఏమిటి చూపే ఆనవాళ్ళు ఏంటట? చేష్టలు అన్నాడు. చూడండి, ఏ తల్లైనా చూడండి, నా కొడుకు బంగారం అంటది. ఏ తల్లైనా అంటే పూర్తిగా బ్లాక్గా ఉండేవంటే, కర్రీగా ఉన్నాడు అనుకోండి, నా కొడుకు కర్రోడు అన్నాడు. ఏమంటది? నా కొడుకు నల్ల బంగారం. బంగారం కూడా కాదు, మళ్ళా బంగారంలో మరొక రకం. ఇది ఏ రకం? అది నల్ల బంగారం. అంటే కొడుకు మీద ప్రేమ తప్పేం కాదు. అలానే కొడుకు యొక్క చేష్టలు మీరేం చేయాలట? గమనించాలి అన్నాడంటే. ఈరోజు ప్యాంట్లు ఎలా వేసుకుంటారు చెప్పండి? ఎలాంటివి వేసుకుంటారు? ఒకప్పుడు చినిగిపోయిన బట్ట అని ఒంటి మీద ఉంచే వాళ్ళు కాదండి. తల్లి తండ్రి ఫస్ట్ చినిగిపోయిందంటే తీసేయంటారు. కానీ ఇప్పుడు చినిగిపోయినదే ఫ్యాషన్. ఫ్యాషన్ ఈరోజు ఎక్కడెక్కడ చెప్పుకుంటున్నారు చూడండి. వాడి మోకాలు దగ్గర ఒక అస్త్రం, తొడ దగ్గర ఒకటి, కింద కాళ్ళ దగ్గర ఒకటి, మరొకటి కంటావా ఒకటి ప్యాంట్ నిండా ప్యాకెట్లేనండి, జోబులే ప్యాంట్ నిండా ఒకటి ఉంటే చాలు కదా. ఏంటయ్యా అంటే ఫ్యాషన్. ఈరోజు చూడండి, ఆడవాళ్ళండి కొమ్మలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు? మగాళ్ళు.
ఆడాలు జుట్టు పెంచుకోవడం అది వాళ్ళకు. కానీ ఇప్పుడు ఎవరు పెంచేసుకుంటున్నారు? జుట్టు ఈరోజు కటింగ్ అంటారా, రకరకాల కటింగ్లండి, వాటిని వర్ణించలేము. ఇక ఎలా ఉంటుంది చూడండి. అప్పుడు చూడండి, చిన్నప్పుడు ఏమండి ఇది పొలాల్లోన ఏమండి గొర్రెలు నిలబెట్టి వాటి కటింగ్ చేసేవాళ్ళు. ఎలా చేస్తారు అని మనలా శుభ్రంగా ఉండదండి వాటి కటింగ్. ఎలా ఉంటుంది? మొత్తం ఒక దగ్గర కట్ చేసి ఒక దగ్గర వదిలేసి. ఈరోజు ఎలా ఉంటుందో తెలుసా? ఈ సైడ్ మొత్తం కొట్టిచ్చేస్తాడు, పైన మాత్రం పెట్టేస్తాడు. ఏంటి అంటే ఇది ఒక ఫ్యాషన్. నీ కొడుకు మీద వాడి అస్త్రం పనిచేసిందని, నీ కుటుంబం మీద వాడి అస్త్రం ఉందని కాబట్టి ఏ రోజైనా నువ్వు గమనిస్తున్నావు చూడండి. అందుకే అన్నాడు, బాలుడి నడవడి శుద్ధమైనదో యథార్థమైనదో కాదో అని ఎలా తెలపబడుతుంది అంటే వాడి చాష్టలు వల్ల తెలపబడుతుంది అన్నాడు. చూడండి, వాడి పళ్ళు చూడండి, పళ్ళు చూడంగానే వాడి వైట్ లేకుండా వేరొక రంగు వచ్చింది అనుకోండి, ఏమర్థమైపో వాళ్ళకి, వీడెక్కడో దెబ్బ కొడుతున్నాడు నాకు. వీడి కటింగ్ చూడండి, చక్కగా లేకుండా రకరకాలు పెట్టేసుకున్నాడు అనుకోండి, ఏమి అర్థమైపోవాలి మీకు, వీడెక్కడో దెబ్బ కొట్టేస్తున్నాడు నన్ను, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎవరి జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడంటే చాలా జాగ్రత్త అండి. పిల్లలు బాగుండాలి అని కోరుకున్న ప్రతి తల్లి తండ్రి, మీ పిల్లల నడవడి శుద్ధమైనదో కాదో తన చేష్టల వల్ల తెలపబడుతుంది. జాగ్రత్త. ఒక మనిషిగా, మానవత్వం కలిగిన వాడిగా, ఒక మంచి గుణాలు కలిగిన వాడిగా మీ పిల్లల్ని మీరు పెంచండి. ఎందుకంటే మీ కుటుంబం బాగుండాలి అని కోరుకునే తల్లి తండ్రి ఎవరైనా చూడండి, ఏ తల్లి ఏ తండ్రికి ఒకే కోరిక ఉంటుందండి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఏ తల్లి తండ్రి ఎలాంటి వారైనా కావనివ్వండి, వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ ఒకటేనండి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అన్న కోరిక ఉంటుంది. అలాంటి పిల్లల్లోకే అపవాది ఎంటర్ అయిపోయాడు. ఏమండి, వాడు చేస్తున్న మోసాలు, వాడు చేస్తున్న అబద్ధాలు, వాడు చేస్తున్నటువంటి ఆ చేష్టలు గమనించండి, ఒకసారి సరిచేయండి. ఎందుకంటే అపవాది నిన్ను ఎప్పుడో చెరపాలనుకోలేదంటే, ఎప్పుడు చెరపాలనుకున్నాడు తెలుసా? బాల్యంలో ఉన్నప్పుడే, యవనంలో ఉన్నప్పుడే. ఎందుకంటే నిన్ను పెద్ద అయిన తర్వాత, పూర్తిగా ముసలాడు అయిన తర్వాత చెరిపేయాలనుకుంటే అది చెరిపోయొచ్చు. కానీ నిన్ను చెరిపి నీ వలన అనేక మందిని చెరపడానికి నిన్ను మరలా ప్రేరేపిస్తుంటాడు. జాగ్రత్త పడండి. దేవుని కుటుంబాలపై అపవాది అస్త్రం పనిచేస్తున్నాయి. ఇది కేవలం ఒకటి, ఇలాంటివి ఎన్నో పనిచేస్తున్నాయి. మీ కుటుంబాలు బాగుండాలనుకుంటున్నారా? మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడండి. మీరు 24 hours టీవీకి అతుక్కుపోయారా? మీ పిల్లలు కూడా అతుక్కుపోతారు. ఈరోజు చూడండి, సీరియల్ కోసం పడి చేస్తుంటారండి. భర్తకు కూడా కాస్త అన్నం పెట్టరు. చూడండి, ఈరోజు కార్తీక దీపం అనే దీపం కోసం ఎదురు చూస్తుంటారు, కానీ ఇంట్లో దీపాన్ని ఏం చేసుకుంటారు? ఆర్పేసుకుంటారు. స్త్రీ అంటే ఇంటికి ఇల్లాలు అంటారు. అంటే ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం లాంటిది అంటారు. స్త్రీ అంటే వెలిగించాల్సింది పోయి ఏం చేస్తుంటారు? ఆర్పేసుకుంటున్నారు. అది చాలా తప్పండి. మీ కుటుంబాన్ని కాపాడుకుంటే చాలా సంతోషం అండి. ఈ కుటుంబాన్ని గురించి నాకు చెప్పారంటే, వాళ్ళు ఇంటిల్లి పాది బాప్తిసం తీసుకున్నారు అని చెప్పారు. చాలా సంతోషం. మీరు తీసుకుంటున్నారా? మీ కుటుంబం తీసుకున్నదా? మీ కొడుకు తీసుకుంటున్నాడా? చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా జీవితం ఇచ్చాడే దేవుడు, జీవితం ఇచ్చాడే ఎవరైనా కాస్త మంచి నీళ్ళు ఇస్తే వాళ్ళు రుణం తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నిస్తుంటారు. బాధల్లో ఉన్నారు, 10,000 అప్పిచ్చారు, 20,000 అప్పిచ్చారు, వాళ్ళ కోసం ఎన్ని ప్రయాసపడుతుంటారు చూడండి. అలాంటిది మీకు జీవితాన్ని ఇచ్చాడే, ఆయుష్నిచ్చాడే, ఆరోగ్యాన్ని ఇచ్చాడే, సమస్తాన్ని మీకు ఇచ్చాడే. అలాంటి ఆయన కోసం మీరు ఏం చేస్తున్నారు చూడండి. అందుకే ప్రేమ దేవుని పిల్లారా, జాగ్రత్త పడండి. మీ కుటుంబాలను కాపాడుకోండి. మీ పిల్లల జీవితాలను భవిష్యత్తులో కాపాడుకోండి. భవిష్యత్తు కొరకు ఆలోచించండి. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ఇక ఎక్కువ సమయం అయిపోయింది కనుక
నన్ను క్షమించి ఇక్కడితో ముగించుకోవడం కలుసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కన్న తండ్రి, మీరు ఇచ్చిన ఈ జీవితం, ఈ బ్రతుకు చాలా గొప్పది నాయన. ఈ జీవిత పరమార్థాన్ని ఎరగక, గుర్తించక మా జీవితాలను అర్థాంతరంగా నాయన లోకంలో గడిపేసుకుంటున్నారు. అలాంటి వారికి అందరికీ కూడా కొన్ని సంగతులు మాత్రమే మీ పిల్లలకు తెలియజేశాం. మీ పిల్లల కుటుంబాలను ఎలా కాపాడుకుంటున్నారు, ఎలా మీ యొద్దకు నడిపించుకుంటున్నారో మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించాం. ఎలా నాశనం చేసుకుంటున్నారో కూడా మీ పిల్లలకు తెలియజేశాం. నేను ఆ నాశనంలోనికి వెళ్ళకుండా, తన కుటుంబాలను నాశనం చేసుకోకుండా కాపాడుకునేటట్టు మీ పిల్లలకు నేను మనోనేత్రాలను నేర్పించండి. నేను ఈ కుటుంబపు వారు పెట్టిన ఈ కూడిక, ఈ కూడికను బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు. మీ పిల్లలందరూ బాప్తిసం పొందారు. మీ పిల్లలందరూ మీలో బ్రతకాలని నిశ్చయించుకున్నారు. మీ పిల్లల మిగిలిన జీవిత కాలానంతటిని కూడా మీరు కాపాడండి. మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని కుటుంబానికి మీరు ప్రసాదించండి. చల్లటి దీవెన కుటుంబాల మీద మీరు ఉంచండి. నైనా ఎక్కడ ఉన్నా, ఎలా ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని వదలక, మిమ్మల్ని విడవక బ్రతకగలిగేటువంటి మంచి మనసును, అటు స్థిరమైన బుద్ధిని మీ పిల్లలకు మీరు ప్రసాదిస్తూ మీరు తోడుగా ఉండి కుటుంబాలను మీరు నడిపించగలని కోరుకుంటాం. అదేవిధంగా తండ్రి, మాతోటి సేవకులైనటువంటి మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటారు. లక్ష్మణ్ గారిని, అలాగే ఆనంద్ గారిని, అలాగే రాజు గారిని, అలాగే సాంసన్ అన్న గారిని, ఇంకా ఎందరో సహోదరుల్ని మీరందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నరసప్ప గారిని, మీరందరికీ మంచి ఆశ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం తండ్రి మీ సేవను అనేకులకు మీ మాటను అనేకులకు తెలియజేస్తూ మా వంతుగా మేము పనిచేసి మరణించి వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని మరింతగా నాయన త్వరితముగా మీ పని చేయటకు మీ పిల్లలకు మంచి జ్ఞాన వివేకము మీరు అనుగ్రహిస్తూ తోడుండి ముందుకు నడిపిస్తూ నేను విస్తరింప చేయమని నేను కోరుకుంటున్నాను. మరొకసారి ఈ కుటుంబాలను చేరుకుని వచ్చిన సంఘాన్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి చక్కటి దీవెన ఆశీర్వాదం మీ పిల్లలకు అనుగ్రహిస్తూ నిత్యము మీ పట్ల భయము భక్తి కలిగి బ్రతుకుటకు సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేరు కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.